రేపు నిజామాబాద్లో జరిగే సీఎం కేసీఆర్ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం నిజామాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. నిజామాబాద్ నగరంలో రేపు జరగబోయే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, అలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డి, మా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, అలాగే గణేష్ గుప్తా అందరూ ఇక్కడ పర్యవేక్షిస్తుండడం జరుగుతుంది. ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను వారంతా చూస్తుండడం జరుగుతుంది. ప్రస్తుతం ఎంపీ కల్వకుంట్ల కవిత గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎట్లా జరుగుతుంది ఏర్పాట్లు? మీరు చూస్తున్నారు, రేపు నిజామాబాద్ బహిరంగ సభకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో జరిగేటటువంటి సభ, మరి దీనికి వారు పెద్ద ఎత్తున వస్తున్నారు. మొత్తం టోటల్గా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అంతటి నుంచి కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. రేపు వచ్చేటటువంటి ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇదివరకు జరిగినటువంటి సభ కన్నా ఆల్మోస్ట్ డబుల్ సైజులో ఉండబోతా ఉంది సభ, ఎందుకంటే కోరుట్ల జగిత్యాలు కూడా యాడ్ అయినాయి కాబట్టి. సో చాలా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ ఇవాళ దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక చర్చ, తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే దిక్సూచిగా ఉందో, మరి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల పట్ల ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రజల యొక్క ఆలోచన మరలింది. దానికోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని, వారు చెప్పే మాటలు వింటారని చెప్పి మేము భావిస్తాం. మేడం, ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు సెంటిమెంట్గా భావిస్తారు. రేపటి సభ ద్వారా అంటే ఎలాంటి మెసేజ్ ఇవ్వనున్నారు ప్రజలకి? అంటే ప్రధానంగా ఇవాళ భారతదేశ రాజకీయాలు నడవాల్సినటువంటి పంతా ఏంటి, దేశ ప్రయోజనాల కోసం ఆలోచించాల్సినటువంటి నాయకత్వం అవలంబించాల్సినటువంటి మార్గాలు ఏంటి అనే అంశాల పట్ల దేశ యువతలో, దేశంలో ఉండేటటువంటి ప్రజలందరి యొక్క ఆలోచనను కూడా మార్చాల్సినటువంటి సందర్భం ఇది. అందుకోసమనే కేసీఆర్ గారు జాతీయ స్థాయిలో 16 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటేనే అక్కడ జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు రావాల్సిన ప్రయోజనాలను సాధించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ అంశాల మీద ఇంకా ఎలాబరేట్గా రేపు కేసీఆర్ గారు మాట్లాడతారు. పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కూడా మన తెలంగాణ ప్రాంతంలో కలపాలన్న డిమాండ్ కూడా ఉంది. రేపు సభ సందర్భంగా వాళ్ళందరూ రాబోతున్నారు. అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సభకు మేము కూడా వస్తామంటే రమ్మని చెప్పాము. వారికి సపరేట్గా ఒక ఎన్క్లోజర్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. 40 గ్రామాలు మహారాష్ట్ర నుండి ఇవాళ తెలంగాణకు రావాలనుకుంటున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మన రాష్ట్రంలో పాటు పక్క రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తుంది. మన రాష్ట్రంలో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ రకరకాలుగా వేరే వేరే పేర్లతోని అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఒక మంచి ఆలోచన అనేటటువంటిది ఎవరికి వచ్చినా కూడా ఆలోచన యొక్క ప్రభావం కోట్లాది మంది జీవితాలపైన ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మీద, వారి యొక్క నాయకత్వం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మహారాష్ట్ర రైతులు కూడా వచ్చి చేరుతాము, తెలంగాణలో కలుపుకోమనడం అయితే నిజంగా గర్వకారణం. అది తెలంగాణ వారందరికీ కూడా గర్వించాల్సినటువంటి విషయం. సో వారు వస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తాం సార్ని రిప్రజెంటేషన్ కోసం. బట్ అదర్వైజ్ మీటింగ్లో అయితే వారిని ఆహ్వానించాం. రేపు సభ సందర్భంగా జిల్లా శ్రేణులకు, పార్టీ శ్రేణులకు మీరు ఇచ్చే పిలుపెట్టు ఒకటే అండి, ప్రతి ఊరు నుండి కూడా పెద్ద సంఖ్యలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా దయచేసి తరలాలి. ఎందుకంటే ఇది ఒకటే మీటింగ్ ఉంటుంది సార్ది మొత్తం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. సో వారు జాతీయ స్థాయి రాజకీయాల మీద, అన్ని అంశాల మీద వివరించి చెప్తారు. కాబట్టి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏర్పాట్లన్నీ కూడా పటిష్టంగా చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలని చెప్పి సూచిస్తాం. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలోని 7 పార్లమెంటు సెగ్మెంట్లో నియోజకవర్గాల్లో పెద్ద స్థాయిలో ప్రజలను ఇక్కడికి సభా స్థలికి రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండాకాలం కూడా కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయంత్రం పూట సభాస్థలి వద్ద సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సీఎం గారి సభ కూడా ప్రారంభమవుతుంది. అయితే మనం చూడవచ్చు, పెద్ద సంఖ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా ప్రాంగణం మనం చూడవచ్చు. దాదాపు 12.5 ఎకరాల్లో ఈ సభ ఉంటుంది. ఇక్కడ మహిళలు, నిజామాబాద్ జిల్లాలో పెద్ద స్థాయిలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా తరలి వస్తుండటంతో మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు సభా ప్రాంగణానికి ఇటు కుడివైపున ఏదైతే బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, అలాగే బోధన్, ఇక్కడ నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభకు కుడివైపున పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇటు బోధన్ నుంచి వచ్చేవారికి కూడా సభకు ఎడమ వైపున పూర్తిగా అక్కడ పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
వారికి నీటి సహాయము అలాగే నీటి సహాయం ఇవన్నీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు సీఎం గారి సభ అంటే ఒక సెంటిమెంట్గా భావిస్తారు. ఇక్కడ ప్రజలు కూడా సీఎం గారి సభకు ఎంతో ఆదరిస్తారనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగినటువంటి సభకు కూడా పెద్ద సంఖ్యలో జనాలు తరలి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సభను కూడా ప్రతిష్టాత్మకంగా జిల్లా శ్రేణులు తీసుకుంటున్నారు. ఇటు ఎంపీ కవిత కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు. దాదాపు 4-5 రోజుల నుంచి ఇక్కడే ఈ సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తూ సభ ఏర్పాట్లను చూస్తున్నారు. అలాగే ఇప్పటికే పార్లమెంటు సెగ్మెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలను సభ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు నియోజకవర్గం నుంచి 30,000 మంది సభలను 30,000 మందిని తరలించనున్నారు. మొత్తం 2.5 లక్షల మంది ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏదైతే సీఎం కేసీఆర్ గారు ఈ 16 పార్లమెంటు స్థానాలను గెలిపే లక్ష్యంగా సభలను ఏర్పాటు చేశారు. అయితే జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ గారు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, 16 స్థానాలు గెలిస్తే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో జాతీయ హోదాను సాధించుకోవచ్చు. అలాగే తెలంగాణ ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణకు కేంద్రం కూడా నిధుల విషయంలో కూడా జాప్యం జరుగుతుండటంతో కేంద్రంలో కీ రోల్ పోషిస్తే ఇటు అభివృద్ధి ఫలాలను కూడా అభివృద్ధి నిధులను కూడా పెద్ద సంఖ్యలో తీసుకోవచ్చని చెప్పేసి ఒక పిలుపు కూడా వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు చేస్తున్నటువంటి భాగంగానే ఈ రేపు నిజామాబాద్ సభ నుంచి ఏదైతే టీఆర్ఎస్కి 16 సీట్లు గెలిపిస్తే జాతీయ స్థాయిలో తమ పాత్ర ఎలా ఉండబోతుంది, ఎలాంటిది అనే పూర్తి విషయాలను కూడా రేపు ఈ సభ ద్వారా సీఎం కేసీఆర్ గారు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇదే గిరిరాజ్ కాలేజ్ నుంచి మేము చేసినామో మరి అదే గ్రౌండ్లో ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం. మాకు బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గ్రౌండ్లో కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు హెలిప్యాడ్ ఇక్కడ పెట్టినాం, కానీ ఇప్పుడు హెలిప్యాడ్ వచ్చేటటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని హెలిప్యాడ్ కూడా మేము పాలిటెక్నిక్ కాలేజ్కి మార్చడం జరిగింది. మరి ఇంతకుముందు వచ్చిన దానికంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే నూతన ప్రభుత్వం వచ్చింది, పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి, అధికారంలో కూడా మేము వచ్చినాం, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి ప్రజలు కూడా ఇంతకుముందు నిజామాబాద్ పాత జిల్లా నుంచి ప్రజలందరూ వస్తే ఇప్పుడు మాత్రం ఒక నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఇక్కడ ప్రజలు తరలి వస్తున్నారు. మరి ఖచ్చితంగా సభ అంతా విజయవంతం కూడా చేస్తామని చెప్పేసి ప్రజలు రకరకాలైనటువంటి మీడియా మధ్యలో మాకు చెప్తా ఉన్నారు. మరి నిజామాబాద్ జిల్లాతో పాటు కోరుట్ల మరియు జగిత్యాల నుంచి కూడా ఆ 2 కూడా నిజామాబాద్ పార్లమెంట్కి వస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి అంటే వాళ్ళకి ఎండ ఎక్కువగా ఉంది, ఎలాంటి ఇది చేస్తాం? ముఖ్యంగా సభాస్థలికి దగ్గర చేరుకునే విధంగా మేము పార్కింగ్ లాట్లు ఏర్పాటు చేసినాం. అంటే ఎక్కువ నడవకుండా ఈ ఆర్మూర్ కానీ, బాల్కొండ కానీ, కోరుట్ల కానీ, అదేవిధంగా జగిత్యాలు కానీ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాహనాలకు ఒక పార్కింగ్ లాటు, బోధన్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వారికి ఇంకొక పార్కింగ్ లాటు, నిజామాబాద్ రూరల్ అండ్ నిజామాబాద్ అర్బన్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక 1/2 కిలోమీటర్ లోపలనే మేము పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేసినాం. మరి మేము వాలంటీర్స్ కూడా పెట్టినాం, పోలీస్ వ్యవస్థ కూడా సిద్ధంగా ఉంది. మేమందరం ప్రత్యక్షంగా పోయి మేము కలిసి తిరిగి చూసినాం. ఇప్పటికే అన్ని లెవెలింగ్ కూడా చేసినాం. గతంలో ఏ విధంగా అయితే వాహనాలు ఇక్కడికి చేరినాయో ఇంకా అప్పుడు మాకు కనీసం కొంచెం వర్షం పడి భూమి మెత్తగా ఉండేటువంటి ఇబ్బంది ఉండే. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రజలు ఎండలను దృష్టిలో పెట్టుకొని మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కూడా మేము మా వాలంటీర్స్ ద్వారా మేము సప్లై చేయబోతా ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కాకుండా ముఖ్యమంత్రి గారి అడ్రస్సింగ్ కోసం వచ్చి వారి మాట విని ఇళ్లలో క్షేమంగా చేరుకునే విధంగా అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. జీవన్ రెడ్డి గారు చెప్పండి, మీ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు ఉంటారు. రైతులు అంటే కేసీఆర్ గారికి చాలా ప్రాణం. ఈ పాల్గొండ నియోజకవర్గం కావచ్చు, ఆర్మూర్ నియోజకవర్గం కావచ్చు, చాలా చైతన్యవంతమైనటువంటి రైతులు ఉంటారు. రేపు సీఎం గారి సభకు ఏ విధంగా రాబోతున్నారు? భారీ ఎత్తున, పెద్ద ఎత్తున, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. నిజామాబాద్ అడ్డా అంటే తెలంగాణ గడ్డ. తెలంగాణ కేర్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీకి అసలు మొట్టమొదటిసారిగా అధికారంలోకి తీసుకొచ్చి పచ్చింకు పెన్నిచ్చిందే ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా. అట్లాంటిది కనివిని ఎరగని విధంగా పెద్ద ఎత్తున 2.5 లక్షల పైచిలుకు నుంచి 3 లక్షల మంది రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత
లబ్ధి పొందిన లబ్ధిదారుల కుటుంబాలు వస్తే 3 లక్షల మంది అవుతారు. ఈ విధంగా చూసుకుంటే సారు కారు సర్కారు, సారు కారు 16 అని నినాదం తప్ప, మొన్నటి ఎలక్షన్ ఏమో సారు కారు సర్కారు అని నినాదం ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగింది. ఇప్పుడు సారు కారు 16. ఎందుకంటే ఈ దేశ రైతుల పరిస్థితి బాగుపడాలంటే, ఈ దేశంలో రైతులందరికీ నీటి పారుదల జరగాలంటే, ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశంలో ఉన్న దారిద్ర్యం పోవాలంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కేంద్రంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతూ ఉంది. చాలామంది అంటూ ఉన్నారు ఎట్లా వస్తుంది మీకు 16 సీట్ల, గతంలో దేవగౌడకు 36 సీట్లు 37 సీట్లతోనే ఈ దేశానికి ప్రధాన అయింది. అట్లాంటి 10-12 రాష్ట్రాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే వినే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కారు సారు 16 ఈ విధంగా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో గులాబీ జెండా ఎగురుతుంది. నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే నీళ్లకు నిధులు వస్తాయి, నియామకాలకు కూడా నిధులు వస్తాయి. మరి బ్రహ్మాండంగా దేశమంతా నిజామాబాద్ జిల్లా వైపు ఉన్నారు. ఇక్కడ బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ ఎలక్షన్ ఉంది. ఇప్పటివరకు అభ్యర్థి దిక్కులేడు. నిజామాబాద్ జిల్లాలో అభ్యర్థి ఎవరనేది ఇంకా డిసైడ్ కాలే. ఇలా గౌరవ మా బతుకమ్మ కవితక్క గారి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధమైపోయినాం. కాంగ్రెస్ అభ్యర్థి దిక్కులేడు, పారిపోతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో 2 సార్లు ఎంపీలు పోటీ చేసిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు పారిపోతూ ఉన్నారు, 2 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు కూడా పారిపోతూ ఉన్నారు. రెండయ్య ఎలక్షన్లో కొట్లాడమంటే దమ్ము లేదు ఎవరికి, అంటే వార్ వన్ సైడే ఉంది. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యంత భారీ మెజార్టీతో నిజామాబాద్ జిల్లా ప్రజలు గెలిపించాలా, ఆర్మూరు ప్రజల్లో అత్యధిక మెజార్టీ ఇవ్వాలా, ఆర్మూరు సెంటిమెంట్ కాబట్టి ప్రత్యేకంగా ఆర్మూరు ప్రజలకు 1,00,000 మెజార్టీ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. కారు సారు 16 అనే కొత్త నిదానంతో ముందుకెళ్తున్నారు. ఇక రేపటి సభకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామంటున్నారు. పెద్ద ఎత్తున దాదాపు 2.5 లక్షల మంది ఈ సభకు చేరుకునే అవకాశం ఉంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీకాంత్.